ఒక పండుగ నాడు గుడి అంతా పిల్లలు పెద్దలతో హడావుడిగా ఉంది. అప్పుడు ఆ గుడి పూజారి సరదాగా అక్కడి పిల్లలతో, మీరు ఎవరైతే ఎక్కువ హనుమంతుని పేర్లు చెప్తారో వారికి ఒక బహుమతి అన్నాడు. చాలా మంది పిల్లలు కొన్ని పేర్లు చెప్పి ఆగిపోయారు. అప్పుడు చిన్న అనే పిల్లవాడు వచ్చి చెప్పడం మొదలు పెట్టాడు. హనుమ, ఆంజనేయ, మారుతి అని ఆలోచిస్తూ, ఆ సూపర్ హనుమాన్, బాల హనుమాన్, ఫ్లయింగ్ హనుమాన్, పెద్ద హనుమాన్, శక్తిశాలి హనుమాన్ అంటూ ఇలా రకరకాల పేర్లు చెప్పసాగాడు. అక్కడి వారు మెల్లగా నవ్వడం మొదలు పెట్టారు. అప్పుడు ఆ పూజారి చూసి అందరితో, మనం రోజు ఎన్నో పేర్లతో శ్లోకాలతో దేవుణ్ణి పూజిస్తాం, కానీ ఎన్నిసార్లు మనం ఆ రూపాన్ని ఆ నామాన్ని మనసులో భావిస్తున్నాం? మనం ఏదో యాంత్రికంగా చేస్తాం గాని ఆ పిల్లవాడు చూడండి, అతను చెప్పే ప్రతి పేరు అతను తలుచుకుంటున్నాడు, ఆ హనుమ రూపము అనుభవిస్తూ ఉత్సాహంతో చెప్తున్నాడు అని చెప్పి ఆ పిల్లవాడికి బహుమతి ఇచ్చాడు. మనం దేవుని పేర్లు శ్లోకాలు నేర్చుకోవడం మొదటి మెట్టు. అక్కడితో ఆగిపోతే ఎలా? చాగంటి వారు చెప్పినట్లు ఆ నామాన్ని రూపాన్ని అనుభవిస్తూ మనం ఆ స్థితిలో కొంచెం సేపైనా నిలిచిపోయినప్పుడు మనం మరో మెట్టు ఎక్కినట్టే. చెప్పడం మర్చిపోయా, ఇది మన ఛానల్లోని 50వ వీడియో. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ప్రోత్సాహం ఇలాగే కొనసాగనివ్వండి. ధన్యవాదాలు.